హాయ్ అమ్మాస్ కిచెన్. ఇవాళనైతే వెజిటేబుల్ బిర్యానీ ఎత్తున్నా. ఒక క్యారెట్, 2 ఆలుగడ్డలు, కొంచెం కాలీఫ్లవరు, కొంచెం పుదీనా, ఇవన్నీ అయితే ఇప్పుడు మనం మసాలా కలిపి పెట్టుకోవాలి. మసాలా కలుపుదాం. ఇప్పుడైతే అన్నీ ఒక గిన్నెలోకి వేసేసి మసాలా అంటే ఉప్పు, కారం, అల్లం పేస్ట్, పసుపు అన్నీ వేసేసి అల్లం పేస్టు, కొంచెం పసుపు కొంచెం వేసుకోవాలి. 1 స్పూన్నర కారం, ముక్కలు సరిపడేటట్టు వేసుకోవాలి. బిర్యానీ కోసం అయితే మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి ఈ ముక్కలు సరిపోయేటట్టు వేసుకోవాలి. ఇది గరం మసాలా, కారం, కొంచెం అంతా ధనియాల పౌడర్, ఉంటే కాజు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కాజు అయితే వేయట్లేదు. 2 స్పూన్లు ఉప్పు సరిపోయేటట్టు వేసుకోవాలి కరెక్ట్గా. ఇవన్నీ వేసిన తర్వాతనే పెరుగు వేసుకొని పెరుగు ఎంత ఎక్కువ వేసుకునే ఇంకా బాగుంటుంది. అన్నీ అయితే ఇలా కలిపేసేయాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇవి మనం పోపు వేగేలోపు ఇవి నానితే సరిపోతుంది. ఇదివరకు వెజిటేబుల్ బిర్యానీ చేసిన, రైతా చేసిన, కానీ అందులో ఏం చేసిన అంటే ఇది వేరే రకంగా చేస్తున్నా నేను. మళ్ళీ అక్క ఇదివరకు చేసింది కదా, మళ్ళీ వెజిటేబుల్ బిర్యానీ అని అనుకునేరు. అదేమో అన్ని రకాల కర్రీస్ వేసి చేశాను. ఇది ఓన్లీ క్యారెట్, కాలీఫ్లవరు, ఆలుగడ్డ, ఓన్లీ ఇవే. నచ్చితే మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపి ఒక 10 నిమిషాలు అయితే నాననివ్వాలి. ఇది ఆలోపు మనం గిన్నె పెట్టి మసాలా సామాన్లు, దానికి పట్టే బిర్యానీకి అయ్యే సామాన్లు మనం గిన్నె పెట్టి ఇప్పుడైతే అది ప్రాసెస్ చూద్దాం. ఇలాంటి గిన్నె అయితే పెట్టుకుందాం. గిన్నె అయితే వేడైంది. మనం కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. కొంచెం ముక్కలు పోలాలి కదా, కొంచెం అంత ఆయిల్. ఇదైతే వేడైంది. ఇప్పుడైతే మసాలా సామాను, బిర్యానీ సామాను, సాజీరా, స్టార్ పువ్వు, బండ పువ్వు, బగారాకు, యాలకులు, లవంగాలు, చెక్క, ఇవైతే వేసేస్తున్నాం. అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇలా ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వాలి, ఫ్రై కానివ్వాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కాస్త వేగినాయి కదా, ఇప్పుడైతే మనం పుదీనా వేస్తాం. ఇది కూడా కొంచెం ఇవైతే అన్నీ అయిపోయినాయి. పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం 10 నిమిషాల ముందు కలిపి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసి కాస్త ఫ్రై కానివ్వాలి. ఆయిల్లో ఫ్రై అవుతుంది. నిమిషాల పాటు మూత పెట్టేస్తే వక్కలు అనేది నూనెలో పోలి మంచిగా టేస్ట్. ఇలా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. బాస్మతి రైస్ అయితే ఇలా 2 సార్లు కడిగి ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టాలి. నానబెట్టి ఎసరు రాగానే వేసి
ఇలా 10 నిమిషాలు గోలిన తర్వాత మనం ఇంకొక స్టవ్ మీద వేడి వాటర్ పెట్టుకున్నాం. ఆ వేడి వాటర్ పోసేస్తున్నాం. తొందరగా వేడి గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల వాటర్. కొంచెం అన్నీ తక్కువ వస్తుందా, కొంచెం మెత్తగా అయితే మళ్ళీ కొంచెం తక్కువ వచ్చిన పీసులు కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడైతే వాటిని మరగనివ్వాలి. నీళ్ళను వాటర్ మరిగిన తర్వాత మనం బియ్యం వేసుకుంటాం. మరుగుతున్నాయి ఇప్పుడు తొందరగా వేడి నీళ్ళు పోసినాం కదా. ఇలా వేస్తారు మసులుతుంది కదా. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాం. ఇప్పుడు కడిగి పెట్టిన బియ్యం ఎసరు మసులుతుంది. రైస్ అయితే తీసుకున్నా. ఎసరు మసాలా అన్నీ వేయాలి. బియ్యం అయితే 20 నిమిషాలల్లా మన వెజ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. మామూలు రైస్ లాగానే కదా వెజ్ బిర్యానీ అంటే. ఇప్పుడైతే ఉడకనియాలి. పది నిమిషాలు 15 నిమిషాల తర్వాత చూడండి అన్నం అయితే ఇట్లా పొడి ఆడుతూ మంచిగా వస్తుంది వెజిటేబుల్ బిర్యానీ. నవరాత్రులు ఒక్క పొద్దు ఫాస్టింగ్ ఉంటాం కదా, అందుకనే కూరగాయలు అన్నీ కలిపి వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసాము. ఒక్క పుట్ట తినడం కాబట్టి ఇలాంటి వెజిటేబుల్కి అన్నీ వేసి బిర్యానీ చేసుకుంటే మనం బాడీకి అందే పోషకాలు కూడా అందుతాయి. అందుకనే ఓన్లీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే కూడా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్. ఆయిల్లో మనం పెరిగేసి కలిపి పెట్టాం కదా, ఉప్పు కారం అల్లం పేస్ట్ పసుపు అన్నీ వేసి కలిపి పెట్టి ఆయిల్లో ఫ్రై చేస్తే ఇలా ఈ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి అన్నట్టు. టేస్ట్ కూడా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది.